నేను శాసనసభ్యుడిగా ఈ ఊరికే కాదు చుట్టుపక్కల గ్రామాలకు కూడా మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి 10 కోట్ల రూపాయలతోటి ఆ పని పూర్తి చేశాను. మరి ఈ గ్రామానికి ప్రధాన సమస్య రోడ్డు సమస్య. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లి భీమవరం మండలంలో పెద్ద గ్రామం దిశమరు గ్రామం, ఆ గ్రామానికి తార్ రోడ్డు వేస్తే ఆగదు, సిమెంట్ రోడ్డు కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగాను. ఆయన వెంటనే కాల్ ఫర్ టెండర్ రాశాడు. కాల్ ఫర్ టెండర్ రాయడం ఇదే మొదటిసారి. అది మనకి డిసెంబర్కి దక్కింది. మనకి రోడ్డు వచ్చింది. భీమవరం నుంచి కాళీపట్నం వరకు డబుల్ రోడ్, భీమవరం నుంచి లోసరం డబుల్ రోడ్డు, భీమవరం నుంచి మచ్చిపూరు మీదుగా నరసాపురానికి డబుల్ రోడ్లు, అండ్లూరు, నవడూరు, వేండ్రా, పాలకోడేరు, గొల్లకోడేరు మీదుగా డబుల్ రోడ్డు వేశాం. ఇప్పుడు ఆ రోడ్డు మీద ప్యాచ్ వర్క్ కూడా చేయలేని స్థితిలో ఉంది. పేదవారికి బ్రహ్మాండమైన కాలనీ ఇచ్చాను. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు మరి మన భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయవలసి ఉంది. ఆ అవకాశం నాకు ఇచ్చారు. మొదటి ఓటు వేస్తే అది బీజేపీకి వెళ్తుంది, అది ఎంపీ ఓటు. రెండో ఓటు వేస్తే ఎమ్మెల్యేకి వెళ్తుంది, అది నాకు వస్తుంది. అది గాజు గ్లాస్ గుర్తు. డ్రైనేజ్ సమస్య ఉందన్నారు, మీకు రేవు కట్టిస్తానని చెప్పి తెలియజేస్తున్నా. మిమ్మల్ని ఓటు అడిగే హక్కు నాకు ఉంది. డోక్రా మహిళలకు రుణాలు రద్దు చేయడం జరుగుతుంది. మీకు 3,000 ఇచ్చే పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఉచితంగా బస్సు ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఏర్పడుతుంది. ఒక ఆక్వా హబ్ గా, ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలనే ఆలోచన. ఆక్వా ల్యాబ్లు కావాలి, ఆక్వా యూనివర్సిటీ కావాలి, ఒక మెడికల్ కాలేజీ తీసుకురావడానికి కూడా ఆలోచన చేస్తానమ్మా. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నా ఆఫీస్ తెరిచి ఉంటుంది. నిర్భయంగా వచ్చి మీ పనులు మీరు చేయించుకోండి అమ్మా.